రాష్ట్రంలో అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో బిఆర్ అంబేద్కర్ల విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా గుంటూరులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన అయినప్పటికీ ఇది గుంటూరులో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం. గుంటూరులో ఏం జరిగిందో నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు. గుంటూరు పట్టణంలో రోడ్డు మీద ఒక మహిళను కొట్టారు. కొట్టడమే కాదు, ఆమెని పూర్తిగా వివస్త్రణ చేశారు. ఒక అమానవీయమైనటువంటి ఘటన అది. చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి నాయకత్వంలో జరిగింది. ఇది అక్కడ అంశం. ఆ తరువాత కేసు రిజిస్టర్ చేయటంలో తీవ్రమైనటువంటి జాప్యాన్ని చేశారు. మొదట 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక సంఘటన జరిగితే వీళ్ళిద్దరి మధ్యనే దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. నో యాక్షన్. వెళ్ళి ఈ బాధితురాలు కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా మమ్మల్ని కొట్టారు అని కంప్లైంట్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మా మీదే కంప్లైంట్ చేస్తారా? మేము తెలుగుదేశం నాయకులం కాదా? మా మీద కంప్లైంట్ చేస్తే ఊరుకుంటామా అని ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వార్డు సెక్రటరీ మళ్ళీ కొంతమందిని తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి లాగారు, కొట్టారు, వివస్త్రణ చేశారు. అయిపోయింది అనుకున్నారు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దానిలో రికార్డ్ అయింది. నేను ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని, హోంమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా. మొదటి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి లేదా పోలీస్ బందోబస్తు తీసుకుని ఎవరైతే దీనికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తే రెండో సంఘటన జరిగేదా? అడుగుతున్నా నేను. రెండో సంఘటన జరిగేది కాదు. రెండవ సంఘటన చాలా భయంకరమైనది. ఈ సభ్య సమాజం తలదించుకోవలసినటువంటి సంఘటన. బట్టలు ఉడితిస్తారు ఒక మహిళది దారుణంగా. ఆ తర్వాత వెళ్ళారు, మళ్ళా కంప్లైంట్ ఇచ్చారు, అయినా రిజిస్టర్ చేయలే. ఆ రోజు రిజిస్టర్ చేయలే, 1 గంట దాకా పెట్టారు. మరుసటి రోజు రిజిస్టర్ చేశారు. ఎందుకు రిజిస్టర్ చేయలేదు 2 కేసులు? ఇది నా ప్రశ్న. ఇక్కడ స్థానికంగా సోదరి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు. ఆమె మీద నేను స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా. నాకు సమాచారం ఉండి చేస్తున్నా. ఇంతకు ముందు కూడా చేస్తే మా సోదరి గల్లా మాధవి గారు నా మీద పరువు నష్టం దావా వేస్తానంది. వేయమంటున్నా, వేయండి పరువు నష్టం దావా. నేను మళ్ళీ చాలా స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే వాళ్ళు మా తెలుగుదేశం. ఆపట్టే రెండో సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు చాలా తక్కువ మంది శాసనసభ్యులు మహిళలు ఉంటే ఆమె ఒక మహిళా శాసనసభ్యురాలు. మన రాష్ట్రంలో గుంటూరులో ఎన్నుకున్నారు ఆమెని. జరిగింది మహిళకు అన్యాయం. హోంమంత్రి గారు మహిళ, జరిగింది మహిళకు అన్యాయం. ఏదో యాక్షన్. నేను మళ్ళా అడుగుతున్నా. మొదటి సంఘటనప్పుడే పోలీసులు రియాక్ట్ అయి ఉంటే రెండవ సంఘటన జరిగేది కాదని చెప్పమంటున్నా. దీనికి కారణం స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. ఏ ముసుగులో గుద్దురాట్లేదు, కన్ఫ్యూజన్ లేదు, స్పష్టంగా చేస్తున్నా. బికాజ్ ఆఫ్ యూ సోదరి మాధవి, బికాజ్ ఆఫ్ యూ ఒక మహిళను నడి రోడ్డు మీద బట్టలోడ తీసి నుంచోబెట్టారు.
మీ తెలుగుదేశం కార్యకర్తలు, మీ తెలుగుదేశం నాయకులు ఊరిని ఒక లెటర్ రాసేసి వాడిని సస్పెండ్ చేసినట్టు సరిపోద్దా? రాజీ చేయడానికి ప్రయత్నం చేయలే? పోలీస్ స్టేషన్లోనే కప్పేయాలని ప్రయత్నం చేయలే? సోషల్ మీడియాలో వచ్చింది, అమ్మో సోషల్ మీడియాలో వచ్చింది, ఇది అన్ని టీవీల్లో వచ్చింది, ఇది మళ్ళా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పట్టుకుంటారు, మహిళా సంఘాలు పట్టుకుంటారు అని అప్పుడు ఒక కాగితం రాసి ఆయన సస్పెండ్ చేశాం, అప్పుడు అరెస్ట్ చేశారు అంటే సరిపోయిందా? ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇంకొక మాట వింటున్నా నేను, పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా, ఏవైతే ఈ వీడియోలో రిజిస్టర్ అయినాయో అవి ఒక మహిళకి ఇచ్చారు, పంపించారు. ఆ మహిళ నాకు నీకు అందరికి పంపించింది. ఆ మహిళను టార్గెట్ చేశారు ఇప్పుడు పోలీసులు. ఆ మహిళ దగ్గరికి వచ్చి, పేరు చెప్పను నాకు తెలుసు, ఆ మహిళ దగ్గరికి వచ్చి సెల్ తీసుకెళ్ళారు. నీకు ఎట్టా వచ్చినాయి, నువ్వెందుకు పంపించావు? ఓరే మొగళ్ళారా, అసలు పంపించకపోతే మీరు కేసే పెట్టేవాళ్ళు కాదు, టీవీలో రాకపోతే మీరు కేసే పెట్టేవాళ్ళు కాదు. ఇవన్నీ ఎక్కడవి? ఆ కుటుంబం యొక్క ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల నుంచి వస్తే ఒక మహిళకి ఇస్తే, మా ఝాన్సీ లాంటి దానికి, అవి నా బోటోడికి నీ బోటోడికి పంపిస్తే అవి వైరల్ అయినాయి అంట. వైరల్ అయినాయి, ఊరుకో ఈ మహిళని ఫోన్లోకి వెళ్ళారు. ఏం పోయేగానే వచ్చిందయ్యా? సంఘటన మీద ఏమో యాక్షన్ తీసుకోరు. ఒక మహిళ వైరల్ చేసిందని చెప్పేసి ఆమె సెల్ తీసుకెళ్ళి ఆమెను ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తప్పిది, అన్యాయం ఇది. మీరు నేరాలను నొక్కేస్తున్నారు, పోలీస్ స్టేషన్లోనే నేరాలు నొక్కేస్తున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లో నింతే. ఎవరిని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు, ఏమండి పలానా రాంబాబు కంప్లైంట్ ఇచ్చారు చేయమంటారా? సిఐ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోతారా బాబు మీరు అందరూ? శ్రీమద్ రమారమణ పోయిందో సత్యనారాయణలాగా మీ మీద తాటికాయ వేస్తారు. సత్యనారాయణ ఇక్కడ ఎస్హెచ్ఓ, చివరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, హోంమంత్రులు ఆ పోలీస్ ఆఫీస్ మీద తలకాయ మీద తాటికాయ వేసి సస్పెండ్ చేసి అయిపోయిందంటారు. ఇరుక్కుపోతారు చెప్తున్నా నేను. పోలీస్ ఆఫీసర్లకు సవినయంగా మనవి చేస్తున్నా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించుకోకుండా మాధవి గారు చెప్పారు, హోంమంత్రి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు అని కేసులు రిజిస్టర్ చేయకుండా ఆపితే, ఇలాంటి సంఘటన జరిగితే మీ మీద నెట్టేసి వెళ్ళిపోతారు. అందరి మీద నెట్టసుమా? పాప సత్యనారాయణ లాంటి అమాయకుడి మీద నెడతారు. మీకు తెలుసుగా, అక్కడ గంగా కృష్ణమూర్తి, అక్కడ వంశీ నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. దాడి చేయించిన వాళ్ళ ప్రధానులు నన్ను తీసుకెళ్లారు, నా కాళ్ళు బగలు తీసి కొట్టాలని చూశారు, కొట్టలేదు. వాళ్ళు మాత్రం సస్పెండ్ చేయరు, వాళ్ళు మావోళ్ళు, మా ప్రభుత్వానికి బాగా సన్నిహితం. అలాంటి మా వాళ్ళని మాత్రం కాపాడుకుంటారు, మా వాళ్ళు కాని పోలీసుల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక అరాచకమైన పాలన జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అట్టర్ ఫ్లాప్ ఆఫ్ పోలీసులు పూర్తి విఫలమయ్యారు, హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. విఫలమైపోయి ఇవి పోలీసు అధికారుల మీద నెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేసో వీఆర్కి పంపించో చేతులు దులుపుకుంటున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేలు చెప్పినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకోకుండా నిజమైన స్పష్టమైన కేసుల్లో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇరుక్కుపోతారని తాజా ఉదాహరణ సత్యనారాయణ గారిని వీఆర్కి పంపడం అనే విషయాన్ని గుర్తు చేసుకోమని ఈ సందర్భంగా తెలియచేస్తూ, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇవాళ రెండవ సంఘటన జరగడానికి కారణం స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఇంటర్ఫీరెన్స్ వల్ల, రాజీ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఆ సంఘటన జరిగిందనడంలో ఏ విధమైనటువంటి అనుమానము నాకు లేదు. నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను, ఆమె పరువు నష్టం దావా వేసుకుంటుందో, ఆస్తి నష్టం దావా వేసుకుంటుందో, నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మీద మాత్రం దావా వేస్తారు, పరువు నష్టం కాదు, మహిళల పరువు నష్టం నీ నాయకత్వంలో జరిగిందని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా నీ మీద ఎన్నికల్లో పెద్ద దావా వేస్తారు. ఆ దావాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా సోదరి గల్లా మాధవి గారికి వినయపూర్వక హెచ్చరిక చేస్తున్నాను. ధన్యవాదాలు. ఆధారాలు ఆమె చెబుతుందిగా, నేను ఒక మాట చెబుతా. సత్యనారాయణ ఏం చెప్పాడు, ఒకసారి కొట్టి చూడండి రీళ్ళు. గల్లా మాధవి గారి దగ్గరికి ముందు వెళ్ళారు, గల్లా మాధవి గారు ఎండార్స్ చేస్తే నేను కేసు రిజిస్టర్ చేశాను చెప్పాడా చెప్పలేదా? నేను చెప్పానా, పోలీస్ ఆఫీసర్ చెప్పాడా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? మేము డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, పోలీస్ స్టేషన్లో మమ్మల్ని కూర్చోబెట్టారని వాళ్ళు చెప్పారుగా. మరి ఆయన ఏంటి సత్యనారాయణ గారు పాపం గల్లా మాధవి దగ్గరికి వెళ్ళారని చెబుతున్నారు? గల్లా మాధవి గారు చెప్పిన తర్వాతే, ఎండార్స్ చేసిన తర్వాతే కేసు రిజిస్టర్ చేశారని చెప్పి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. ఇందాక ఒక ఆయన చెప్పాడు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పట్లా, వాళ్ళు సరెండర్ కాలేదంట.
అంటే వాళ్ళ తరపున నీవు అందుకనే సరెండర్ మాట వచ్చింది. సరెండర్ అని ఎప్పుడు అంటారు? మనం ముద్దాయిలు వెళ్ళి కోర్టులో హాజరు కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయితే సరెండర్ అంటారు. దీనిలో సరెండర్ చేయాలా, అరెస్ట్ చేయాలా? పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ మా సోదరి గల్లా మాధవి గారు మాత్రం సరెండర్ చేసింది. వాళ్ళని రాజీ చేసి కుదరకపోతే సరెండర్ చేసింది. అందుకనే సరెండర్. ఈ రెండు జాలుగా ఇంకేమైనా కావాలా ఉదాహరణలు? ఆమె మాటలు, సత్యనారాయణ మాటలు, జరిగినటువంటి కార్యక్రమం ఒక్కసారి చూస్తే ఆమె పాత్ర గణనీయంగా ఉంది. రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది, రాజీ జరగలేదు. అప్పుడు మాత్రమే వైరల్ అయినటువంటి వీడియోలు చూసి కేసు పెట్టారు. నేను మరొకసారి స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నా, ఈ రెండవ సంఘటన జరగడానికి స్థానిక శాసనసభ్యురాలు ఆమె కారణం. నా స్పష్టమైన ఆరోపణ. వేసుకోండి, పరువు నష్టం దావా, ఆస్తి నష్టం దావా, లేకపోతే ఇంకో దావా వేసుకుంటే ఎదుర్కోవడానికి అంబటి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఎప్పుడు ఇచ్చాడు స్టేట్మెంటు? మీరు చూసారా? 18వ తారీఖు ఇచ్చాడు, నేను చూసా. 18వ తారీఖు ఏమంటాడు తెలుసా బాబు ముఖ్యమంత్రి గారు? నిన్న జరిగిన సంఘటన అంటాడు. జరిగింది 15వ తారీఖున. నిన్న జరిగిన సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతున్నాడు. 18వ తారీఖున చెబుతున్నాడు. 17వ 17వ తారీఖు చెబుతున్నాడు నిన్న జరిగిన సంఘటన అని. అది 16 జరగల. 15వ తారీఖు మధ్యాహ్నం ఒక సంఘటన, రాత్రి 8:30కు ఒక సంఘటన జరిగింది. మసిపూసి మారేడికాయ చేసేసి నిన్న జరిగిన సంఘటన అయితే ఊరుకోన మహిళకి ఏమైనా జరిగిందిగా ఏం చేశా? కేసు రిజిస్టర్ చేయకుండా ఎందుకు ఆపా? నువ్వు సస్పెండ్ చేయాల్సింది పాపం అమాయకుడైన సత్యనారాయణ కాదు, మీ పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారిని సస్పెండ్ చేసి అప్పుడు నీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని ముఖ్యమంత్రి గారు చూసిన. ముఖ్యమంత్రి కూడా నాటకం ఆడుతున్నాడు. ఎట్లా తప్పుకోవాలి, దీని నుంచి ఎలా చేయాలి అని మాట్లాడుతున్నాడు. చాలా దారుణమైన సంఘటన అది. దురదృష్టవశాత్తు గుంటూరు పట్టణంలో నడి రోడ్డు మీద జరిగింది. దీని మీద మేమందరం కూడా ఫైట్ చేస్తాం. దీనిలో వాస్తవాలు బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చెబుతున్నా, మళ్ళా ఐఎమ్ రీటరేటింగ్. మొదటి సంఘటన, రెండవ సంఘటన. మొదటి సంఘటన మీద యాక్షన్ తీసుకుంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటనే వివస్తరణ చేసినటువంటి సంఘటన. ఈ రెండవ సంఘటన జరగడానికి పోలీసుల అలసత్వంగా ఉండటానికి గల్లా మాధవి గారి డైరెక్షను. ఇంతకన్నా ఏం కావాలి స్పష్టంగా? ఇప్పుడు పోలీసులు బరి, గల్లా మాధవి గారు సేఫ్, హోంమంత్రి గారు సేఫ్, ముఖ్యమంత్రి గారు సేఫ్. ఆ మూర్తిని సస్పెండ్ చేసాం, మేము మగోళ్ళం. మూర్తిని సస్పెండ్ చేస్తే మీరు మగోళ్ళ, ఆమెను కాపాడాలిగా. ముఖ్యమంత్రి సీరియస్ TV5, ముఖ్యమంత్రి సీరియస్ ఈనాడు, ముఖ్యమంత్రి సీరియస్ ABN, ముఖ్యమంత్రి సీరియస్ చేస్తున్న డబ్బా. ఏంది స్వామి? 15వ తారీఖు జరిగితే 17వ తారీఖు సీరియస్ ఏంటి స్వామి? ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు సంఘటన జరిగితే 15వ తారీఖు కేసులు రిజిస్టర్ చేయకోకుండా 17వ తారీఖు సాయంత్రం సీరియస్. నీ సీరియస్ మాకు తెలీదా? పంప మునుగుతుందని సీరియస్ అయితే గల్లా మాధవ్ని సస్పెండ్ చేసి మా సోదరిని, అలాగే మా సోదరు ఉంది పాపం హోంమంత్రి గారు, ఆమెను తీసేసి ఇంకోటికి ఆ పవన్ కళ్యాణ్ గారికి బాగా స్ట్రిక్ట్గా చూస్తా అంట. ఏమి సీరియస్ అయ్యా? కామెడీ సీరియస్ లేదు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే సీరియస్ అని మాత్రం నీకు సంబంధించిన వాటిల్లో వేసుకుంటావు అంతే తప్ప నువ్వు సీరియస్ కాదు. ఇవాళ ఇన్ని అఘాయిత్యాలు 1, 2, 3 పోలీసులు ఎంత అలసత్వంగా ఉన్నారు. పోలీసులు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయట్లేదు. కేసు రిజిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే గారు పర్మిషన్ కావాలి. మర్డర్ కేసుకైనా అటాక్ చేస్తారేమో నాకు తెలియదు, కళ్ళ ముందు జరిగిన అటాక్ చేస్తారేమో తెలియదు. మా మీద అయితే మాత్రం క్షణాలు చేసేస్తారు కేసు. కంప్లైంట్ ఏమిటి అవసరం, ఆ ఎస్ఐ చేసి తిప్పిస్తారు. నా మీద చూశారుగా, నా మీద ఇంటి మీద దాడి జరిగే ముందు నా మీద కేసు పెట్టారు. ఎవరికి తెలియదు. రాను వరుసనే 1, 2, 3, 4 సంఘటనలు వింటుంటే పోలీసులు ఎంత అసమర్థతగా ఉన్నారో అర్థమవుతుంది. చెప్పండి. నేనేమో ఆరోపించట్లా. ఆయన అడుగు, ఆ బాధితురాలి యొక్క భర్తను అడుగు. వీళ్ళు ఎవరన్నా రహస్యంగా ఈ బోరుకు 10,000 అడిగారని నేను చెబుతున్నాడు. నేను చెప్పానా? ఈ బోరు మళ్ళీ వేసుకో అంటే 10,000 అడిగా అంట. ఈ మూర్తి అక్కడే తగదా అంటే వార్డుల్లో తెలుగుదేశం వాళ్ళు ఫుల్ క్యాషువల్స్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది కదా. ఇది బయటకు వచ్చింది. ఎన్ని బయటికి రావట్లేదో. మన బోరు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వేసుకున్న బోరు రిపేర్ చేసుకోవడానికి
వార్డులో ఉన్నటువంటి ఆ మహానాయకుడు మూర్తి గారు 10,000 అడిగాడంట. నేను ఆరోపిస్తుంది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కాదు, బాధితుల కుటుంబం చెబుతున్నటువంటి అంశం ఇది. సరే, వాళ్ళు ఏదో ప్రెజర్ చేస్తున్నారు, నొక్కుతున్నారు, నిలబడతారా లేదా అది వేరే అంశం. జరిగిన సంఘటన దారుణమని అందరూ ఒప్పుకోవాల్సిందేగా.